నిరోధిస్తుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కడిగేసుకోవాలండి. ముందే కడిగేసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని దానికి సరిపడా ఎండుమిర్చి వేసుకొని వేపుకోవాలండి. మనకి నిలవ ఉండాలంటే ఎండుమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చితో అయితే నిలవ ఉండదు కాబట్టి ఇది 4-5 రోజులు నిలవ ఉంచుకోవచ్చు కాబట్టి ఎండుమిర్చి వేసుకొని వేపుకోవాలండి. అలాగే 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇది అడిషనల్ టేస్ట్ కోసం అండి. వేసుకోకపోయినా బాగానే ఉంటుంది, అంతవరకు వేపేసుకోవచ్చు. కానీ అది వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. రోజు కొంచెం తింటే మంచిదండి. మనకి ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఒక మెడిసిన్ లాగా తీసుకోవచ్చండి. కొంచెం ఇది వేగిన తర్వాత కొంచెం చింతపండు దానిలో పెడితే అది మెత్తగా అవుతుంది. మనం ఇది ఆరిపోయిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి. చిన్నులపాయ ఇష్టం ఉన్న వాళ్ళు చిన్నులపాయ వేసుకోవచ్చండి. చిన్నులపాయ వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే మనం టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని మనం మిక్సీ వేసేసుకోవడమే. మిక్సీ వేసుకునేటప్పుడు వాటర్ కూడా కొంచెం పోసుకోవాలండి. ఫస్ట్ కొంచెం మిక్సీ వేసేసి హాట్ వాటర్ కాసి పక్కన పెట్టుకున్నా. ఇదిగోండి ఈ వాటర్ వేస్తున్నాను. హాట్ వాటర్ లేకపోయినా మామూలు వాటర్ వేసైనా మిక్సీ వేసుకోవచ్చు. ఎందుకంటే మనం తాళింపులో కొంచెం సేపు వేగనిస్తాం కాబట్టి మామూలు వాటర్ వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు తాళింపు వేస్తున్నానండి. నూనె పెట్టుకొని తాళింపు దినుసులు వేసుకోవాలి. నేను ఇంగువ గుజరాత్ వెళ్ళినప్పుడు అక్కడ గడ్డలు అమ్ముతుంటే తెచ్చానండి. అందువల్ల అది పగలకొట్టు వేస్తున్నాను ఇంగువ. మీరు మామూలుగా ఇంగువైనా వేసుకోవచ్చు. అలాగే కరివేపాకు వేసుకొని మనం ఇందాక వాటర్ పోసి వేసాం కాబట్టి ఈ పచ్చడి కొంచెం నూనెలో వేపాలండి. కొంచెం మగ్గనివ్వాలి. ఎందుకంటే మామూలు వాటర్ వేసాం కాబట్టి ఆ వాటర్ మగ్గేదాకా కొంచెం సేపు ఉంచుకుంటే బాగుంటుంది. హాట్ వాటర్ వేస్తే అవసరం లేదండి. అయినా కొంచెంసేపు నూనెలో మగ్గితేనే బాగుంటుంది ఈ పచ్చడి. ఈ పచ్చడి తినటం వల్ల మనకి నల్లేరు తినటం వల్ల, పచ్చడిని కాదండి, ఈ నల్లేరు తినటం వల్ల క్యాన్సర్ని నిరోధిస్తుంది. అలాగే టేస్ట్ ఉంటుంది. చూడండి, నల్లేరు పచ్చడిలాగా అనిపించదు. మీరు కూడా ఈ పచ్చడి ట్రై చేసి చూడండి. నాకైతే కాళ్ళు నొప్పులు తగ్గాయి, మీకు తగ్గుతాయనే అనుకుంటున్నాను. ఈ పచ్చడి పెడితే ఇది ఏం పచ్చడి అని అడుగుతారండి. నల్లేరు పచ్చడి.